మనం ధర్తి సూపర్ మార్కెట్కి వచ్చాం. సో ధర్తిలో ఉండే ఆల్ వెరైటీస్ మీకు చూపించబోతున్నా. సో వచ్చేసేయండి. ఓకే, కారపూస అంటాం కదా ఆ టైపే, బట్ టేస్ట్ కొంచెం వేరేలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను. కోర్స్ సూరత్లో అందరికీ తెలుసు, బట్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళ గురించి చూపిస్తున్నా. ఇక 1 kg ప్యాకెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకి పేరు వచ్చేసి ధర్తి కంపెనీ. చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ స్పెషల్ కంపెనీ వాళ్ళే ఉంటాయి అన్నట్టు. మనకు డిమార్ట్ ఎలాగో అలా అన్నమాట. ఇది ఇక్కడ ఈ స్వీట్ ఐటమ్ కూడా దొరుకుతుంది. దీని పేరు సోన్ పాపడి అంటారు. ఇందులో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. సో ఇన్ని వెరైటీస్ ఉంటాయి. ఇది కూడా ఘాటియా అంటారు దీన్ని. అండ్ ఇది వచ్చేసి మిక్సర్ అనమాట. సో ఇందులో స్వీటు హాట్ అన్నీ మిక్స్ చేసి అమ్ముతారు. సో దీన్ని మిక్సర్ అంటారు. దీని నేమ్ వచ్చేసి, దీన్ని మాత్రం ఓన్లీ ఘాటియా అంటారు, ఘాటియా. సో ఇంకా నాకు తెలియని పేర్లు కూడా చాలా ఉన్నాయి ఇందులో, తెలుసుకోవాల్సిందే నేను కూడా. ఇప్పుడు చూపించాను కదా, ఇందులో స్వీట్ ఐటమ్స్. ఇందులో ఓన్లీ కారం పూస, కారం ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి ఇందులో. బాగుంటుంది. చాలా బాగుంటాయి. అండ్ కారం పూస అంటాం కదా మనం, కారం పూస ఆ టైప్లో ఇది కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న అప్పాలు అంటాం కదా ఆ టైప్లో అనమాట. 500 గ్రామ్స్, 100 గ్రామ్స్, 20 గ్రామ్స్, ఎలా అంటే అలా. అందులో కారం లాగా ఉంటాయి. అండ్ ఇది వచ్చి చక్రాలు అంటాం కదా మనం, చక్రాలు ఆ టైప్లో చక్రాలు. ఇది 1, 2 చూపిస్తాను మీకు. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి కదా. అండ్ ఇవి చూడండి, చిన్న చిన్న బిస్కెట్స్ అంటారు, బాగున్నాయి కదా. అండ్ ఇందులోనే ఇంకా చిన్నవి ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో సగం పేర్లు నాకు తెలియదు. ఇది కూడా ఇందాక చూపించాను కదా చక్రీలని, ఇందులో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు. ఇవి పెద్దవి, ఇవి కొంచెం పెద్ద సైజు. ఇందులో కూడా మన గ్రామ్స్ ఉంటాయంటే 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, లేదా 1 kg ఎలా అంటే అలా ఇస్తారు. చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఇలా మ్యాగీ ఫ్లేవర్స్ కూడా మనకు ప్యాకెట్స్లో దొరుకుతాయి. అంటే పిల్లలకు ఇచ్చే చాక్లెట్స్ కూడా ఇవి ఎలాగో అక్కడ కూడా దొరుకుతాయి తెలంగాణలో. సో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. పాపడాలు చాలా బాగున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకే నోరు ఊరుతుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అండ్ ఏగో వీటిని చక్కెరపల్లీలు అంటాం కదా మనం, చక్కెరపల్లీలు. సో అవే అనమాట. ఇది వచ్చేసి మక్కాయి పవ్వ అంటాం దీన్ని. మేమైతే మొక్కాయి పవ్వ అంటాం. మక్కాయి పవ్వ అంటే మొక్కజొన్న ఉంటాయి కదా, మొక్కజొన్న కాను. సో మొక్కజొన్న అంటాం కదా. ఇది వచ్చేసి స్వీట్ ఐటమ్. ఇది వచ్చేసి కారం ఐటమ్. వీటిని బాకర్వాడి అంటారు. పిండిలో లోపల మసాలా పెట్టి చేస్తారు, చాలా బాగుంటుంది చూడడానికి అయితే. తింటే కూడా టేస్టీ అద్దరిపోద్దండో. నేను తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళాక తింటాం. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇది కూడా చక్కెరపల్లీలు. అండ్ బొంగు బెల్లాల లడ్డు అంటాం కదా, బొంగు బెల్లాల లడ్డు, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే మనకు తెలంగాణలో కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి బటార్ అంటాం మేము, బటార్. చూసారా మీరు ఎప్పుడన్నా? పాలల్లో చాయ్లో వేసుకొని తింటారు. ఇవి బాగుంటాయి. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్. ఇవి కూడా కారీలు అంటాం, సూరత్లో కారీలు అని దొరుకుతాయి. సో ఇలా ప్యాక్ కూడా ఉంటుంది, విడిగా కూడా దొరుకుతాయి. విడిగా ఉన్నాయి వేరే, నేను చూపిస్తాను. బిస్కెట్స్లోనే వెరైటీ బిస్కెట్స్ ఇవి. ఓకే, ఇంకా
ఇగో తోసులు అంటారు, తెలుసా మీకు తోసులు? వీటిని తోసులు అంటారు. టీలో వేసుకొని తింటారు. ఎందుకంటే చాలామంది తెలంగాణ వాళ్ళకి ఈ ఫుడ్ ఐటమ్ తెలియదు అనుకుంటున్నా నేను. సో ఇక్కడ సూరత్ మాది. సో సూరత్లో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. అంటే చాలామంది నన్ను అడిగారు, ఈ గుజరాత్లో ఉంటున్నారు సూరత్లో, సో అక్కడ ఐటమ్స్ అన్నీ చూపించండి అంటేనే నేను చూపిస్తున్నాను. సో ఇవి ఇందాక బాక్స్ చూపించాను కదా, ఆ బాక్స్లో ఇవి. కాకపోతే ఇలా విడిగా కూడా ఉంటాయి, అలా బాక్స్లో కూడా ఉంటాయి. మీరు ఎలా అంటే అలా, అంటే ఒకవేళ ట్రావెల్ చేయాలి అని మనం అనుకుంటే, మనం ఓన్గా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇవి తీసుకెళ్ళొచ్చు. లేదా ఎవరికన్నా పంపించాలనుకుంటే ఇలా అయితే కష్టం కదా, మొత్తం పొడి పొడి అవుతుంది. సో అలా ఇది ఎలా ఉంటుంది అంటే టేస్ట్, మీరు ఎగ్ పప్ అంటారు కదా, ఆ టైప్లోనే ఇది కారీ అనమాట. సో లోపల అయితే ఎగ్ ఉండదు, ఇది మొత్తం వెజ్ ఐటమ్సే, ఓన్లీ వెజ్ ఐటమ్సే దొరుకుతాయి ఇక్కడ. ట్రావెల్లో యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. అప్పాలు అంటాం కదా మనం, ఆ టైప్లో అప్పాలు. సో ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి. కొంచెం చప్పగా, ఇంకొంచెం కారంగా, ఇంకొంచెం స్పైసీగా, అండ్ ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి. ఓన్లీ కారం లేదు, పుల్ల పుల్లగా తీయ తీగ కావాలంటే ఆ టైప్లో కూడా ఉంటాయి. సో ఇది కూడా చెక్కడీలు అంటాం మనం, అప్పల్లాగా చేసుకుంటాం, ఆ టైపే అవే యూజ్ చేస్తారు. మనం ఏవైతే మడుగులు అప్పలు, సకినాలు, మడుగులు పోసుకునేది ఉంటాయి చూసావా, ఆ వాటితోటే యూజ్ చేస్తారు. కాకపోతే పిండిలో కొంచెం అవి ఇవి వేరే మిక్స్ చేస్తారు, వీళ్ళ ప్రాసెస్సే వేరే ఉంటాయి. సో అందుకే టేస్ట్ అనేసి అసలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇదనమాట. సో ఇందులో చూడండి వెరైటీస్ ఎన్ని ఐటమ్స్లు ఉన్నాయి. ఇందులో నాకు సగం పేర్లు తెలియదు, అన్ని గనం ఉంటాయి ఇక్కడ, మనం చెప్పుకోలేనన్ని పేర్లు అన్ని ఉన్నాయి టేస్టీ. అండ్ ఇది వచ్చేసి స్వీట్ ఐటమ్స్, షుగర్తో చేస్తారు స్వీట్ ఐటమ్స్, బాగుంటాయి. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను, చిన్న చిన్న అప్పాలు. ఇందాక చూపించానే పెద్దవి అనేది, ఇందులోనే ఎగ్దమ్ చిన్నవి అనమాట, చిన్న సైజులో. భలే ఉంది ఇక ప్యాక్, చూస్తుంటేనే భలే ఉంది. ఇదేదో జెండుంబాం ప్యాకేజ్ లాగా ఉంది, బట్ కానీ తినేది ఇది, మనం తలకు రాసుకునేది కాదు, తినేది మాత్రమే. సో ఇందులో ఇంకో సైజులు కూడా ఉన్నాయి. ఇంత పెద్దవి ఉన్నాయి, కొంచెం స్మాల్ సైజు కూడా ఉన్నాయి, ఇంతకంటే చిన్నవి కూడా ఉన్నాయి. సో మనం ఇవి చక్కగా మంచిగా పాకెట్లో వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. చిన్నపిల్లలు పాకెట్లో వేసుకొని మంచిగా తినేస్తారు, మనని ఇబ్బంది పెట్టకుండా. మమ్మీ ఇది తీ అది తీ అంటే ట్రావెల్లో పెద్ద పెద్ద బ్యాగులు అండ్ ఇంత పెద్దవి పట్టుకొని వెళ్ళి పిల్లలకి తినిపించడం కష్టం కాబట్టి, సో చిన్న సైజులో కూడా ఉన్నాయి. సో చిన్న సైజు ఏకంగా మంచిగా పాకెట్లో వేసుకొని పిల్లలు తినేస్తారు మంచిగా. అండ్ ఇవి రేటు కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ 20 రూపీస్. అండ్ ఇంకా ఉన్నాయి పాపడాలు అంటాం, వీటినైతే మేము పాపడాలు అంటాం, రింగులు. సో ఇందులో కూడా కారమి, చప్పటి, ఇవి కూడా బాగున్నాయి కదా ఐటమ్స్. నాకైతే చూస్తుంటే నోరు ఊరుతుంది, మీకు ఎలా ఉందో తెలియదు, నేను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను ఇందులో ఐటమ్స్. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న పేలాల లడ్డు, ఎక్దమ్ చిన్న పేలాలు, బాగున్నాయి కదా. ఇవి మాకు ఇక్కడ గణపతిలో ఇవే ప్రసాదంగా పెడతారు. అండ్ ఇందాక చూపించానే తోసులు అవి ఇవి చాయ్లోని, అందులో చిన్న సైజ్, ఎక్దమ్ చిన్న సైజ్, 0 సైజ్, బాగున్నాయి కదా. అండ్ ఇది ఇక్కడ గుజరాతీ వాళ్ళు చాలామంది ఉపవాసాలు అవి చేస్తూ ఉంటారు. సో ఆ ఉపవాసాల టైంలో ఇలాంటి ఉప్పు అవి ఇవి కాకుండా ఇది మాత్రమే తింటారు. ఇది ఓన్లీ ఆలుతో చేస్తారు, ఆలుగడ్డతో చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, స్వీట్ ఐటమ్స్ ఓన్లీ ఆలుగడ్డతో ఇలా చేస్తారు. ఉపవాసంలో స్పెషల్లీ ఇది వాడతారు, ఉపవాసం ఉన్న రోజు ఇదే తింటారు. నాకు తెలిసింది చెప్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి పాత్ర అంటారు, దీన్ని పాత్ర అంటే మనం ఆకు అంటామా, చామాకు ఉంటుంది కదా, అందులో లోపల శనగపిండి అండ్ పల్లీలు అండ్ ఇంకా మసాలాలు అవి ఇవి పొడిలు కలిపి చేస్తారనమాట. సో అలా చేసి దాన్ని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని తినేస్తాం. కాకపోతే చాలామందికి ఇట్లా ట్రైన్లలో ఇంకా ఎలా దూరంగా ఉన్న వాళ్ళకి యూజ్ కావడం కోసం వాళ్ళు ఇలా చేసి పెడతారనమాట. ఉంటుంది, చాలా రోజులే ఉంటుంది. దీని మీద డేట్ కూడా ఇస్తారు. సో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు ఉంటుందో దీని మీద క్లారిటీగా రాస్తారు. సో అది చూసి మనం తీసుకోవచ్చు. ఇదిగో ఇన్ని ఐటమ్స్ చూసారు కదా.
కనిపిస్తున్నాయా? ఇంకా మీకు జూమ్ చేసి చూపించాలా? ఇదిగో ఇవి వచ్చేసి పాత్ర అంటారు. ఇవి పాత్ర. అవి వచ్చేసి కాగ్రా, పాత్ర, పేర్లు వెరైటీగా ఉన్నాయి కదా, నాకైతే నోరే తిరగదు. అండ్ ఇవి చూడండి ఇంకా భలే ఉన్నాయి, మ్యాగీ టైప్లో ఉన్నాయి. మ్యాగీ టైప్లో ఉన్నాయి వెరైటీగా, చిన్న చిన్న అప్పల్లాగా. దీని పేరేం పెడతారో మీరైతే నాకు తెలియదు. సో ఇందులో కూడా రెడ్ కలర్లో, అంటే ఎల్లో కలర్, ఇది నాకైతే రెడ్ కలర్ ఎల్లో మిక్స్ కనిపిస్తుంది, మీకేం కనిపిస్తుంది తెలియదు. అండ్ ఇదొకట, ఇందులోనే మళ్ళీ ఎల్లో టైప్, ఫుడ్ కలర్ విత్ ఫుడ్ కలర్ టైప్లో, ఈ టైప్లో ఆ టైప్లో చేస్తారు. ఇదొక ఫ్లేవర్, ఇదొక టేస్టీ ఉంటుంది, అదొక టేస్టీ ఉంటుంది. ఇది వచ్చేసి టేస్టీ మనకి ఎలా ఉంటుంది అంటే కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది. ఇది వచ్చేసి కారంగా ఉంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న దిల్ షేప్లో ఉన్న బిస్కెట్స్, లిటిల్ హాట్ అంటాం కదా ఆ టైప్లో బిస్కెట్స్. బట్ దీని పేరు వచ్చేసి ఓన్లీ ఇక్కడ అన్ని ఐటమ్స్కి ఈ కంపెనీ పేరే పెడతారు. పేరు వచ్చేసి దర్తి. స్పెషల్లీ ఈ కంపెనీ వాళ్ళే రెడీ చేస్తారనమాట. సో మన ప్యాకెట్లే అనేసి ఎవరైనా యూజ్ చేయొచ్చు, బట్ ఇది మాత్రం స్పెషల్ ఇక్కడ దొరికేటి ఈ కంపెనీ వాళ్ళే యూజ్ చేస్తారు. చాలా మంచి ప్రోడక్ట్స్ ఇస్తారు. చిన్న చిన్న బిస్కెట్స్ నాకు ఇవంటే చాలా ఇష్టం. ఈ సెక్షన్ అంతా చూసేసాం కదా, ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ చూపించాను. అండ్ నెక్స్ట్ వెళ్దాం. ఇవి వచ్చేసి పాస్తా. ఇవి మనం చేసుకోవడానికి, ఇంతసేపు చూపించినవి రెడీమేడ్, ఇవేమో మనం చేసుకోవడానికి. అండ్ ఇక్కడ సూరత్లో దొరికే జీవరాజ్ చాయ్ పత్తా అంటాం దీన్ని. సూరత్లో దొరికే టీ పొడి, దాని పేరు జీవరాజ్. ఇది టీ పొడి జీవరాజ్ 9. జీవరాజ్ 9 అంటే జీవరాజ్ 9వ నెంబర్ అనమాట. సో ఇది ఎక్కువ సూరత్లో నడుస్తుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి అన్నం తిన్న తర్వాత తినేటి, అన్నం అవి ఫుడ్ తిన్న తర్వాత ఇట్లా కొంచెం వేసుకుంటాం కదా, ఓమా, బడి సోప్ అలాంటివి తింటాం కదా, ఆ ఐటెంలో ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్. ఇదొకటి, ఇది చూసారా, టాబ్లెట్స్ అనుకున్నారు, టాబ్లెట్స్ కాదు తినేటియే, ఆజ్మా అంటారు వీటిని. పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటాయి, హెల్తీ కూడా బాగుంటుంది. అండ్ ఇది కూడా, ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ధనియా పప్పు అండ్ నువ్వులు, ఇంకా ఏంటో పేర్లు అయితే తెలియదు, చాలా బెటర్, అన్నీ అయితే బాగున్నాయి. అండ్ ఇది కూడా భలే ఉన్నాయి కదా, నేరేడు పండ్లు అనుకునేరు కాదు, ఆ టైప్లో ఉండేటివి స్వీట్ ఐటమ్. ఇది కూడా బాగుంటుంది. అన్నీ ప్రతి ఒక్క దాంట్లో స్వీట్ ఖచ్చితంగా మిక్స్ అయ్యి ఉంటుంది. స్వీట్ అండ్ పులుపు, ఈ రెండింటితోటే ఎక్కువ ఐటమ్స్ అయితే చేస్తారు ఇక్కడ. ఈ చాక్లెట్స్, ఇప్పుడు నేను చూపించే చాక్లెట్స్ ఎంతమందికి గుర్తున్నాయో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఈ చాక్లెట్స్ చిన్నప్పుడు మేము నిమ్మకాయ చాక్లెట్లు అనేది, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఇవైతే నేను ట్రావెల్స్లో యూజ్ చేస్తాను. ట్రావెలింగ్ ఏటన్నా వెళ్తాం కదా, నాకు వామిటింగ్ వస్తుంటుంది. సో ఆ టైప్లో ఇవి యూజ్ చేస్తానంటే చాలా బాగుంటుంది నాకు. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు. గుర్తుందా, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఎల్లో, ఇందాక చూపించానుగా, ఆరెంజ్ అండ్ ఎల్లో ఆరెంజ్ మిక్స్. ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ అండ్ గ్రీన్లో కూడా ఉన్నాయి. సో అన్ని మిక్స్ ఇవి బాగున్నాయి కదా. చూసేద్దాం ఒకసారి, కుక్కేసేద్దాం. ఇవి వచ్చేసి ఉప్పు పల్లీలు అంట, బాగుంటాయి. ఉప్పుగా మన పల్లీలు ఉంటాయి చూసారా, ఇంట్లో యూజ్ చేస్తాం, ఆ పల్లీల కంటే ఇవి టేస్ట్ వేరే ఉంటాయి. ఇవి ఏ చట్నీలకు యూజ్ చేయరు, జస్ట్ తినడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇవి మూంగఫల్లీ అంటారు ఇక్కడ. సాల్ట్గా ఉంటాయి, సాల్ట్గా. ఇవి మాత్రం సూరత్లోనే దొరుకుతాయి. అండ్ ట్రైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి మీకు ఇక్కడ. ఇది కూడా స్పెషల్లీ దర్తి ఐటమే. అండ్ ఇవి వచ్చేసి పుట్నాలు అంటాం కదా, పుట్నాలు
ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఏంటంటే గులాబీ పువ్వులు, అంటే రోజు ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్ అండ్ పల్లీలతో చేసిన స్వీట్ ఇది. ఇవి వేపర్స్ అనమాట, చిప్స్ అంటాం కదా ఆ టైప్లో. సో ఇది వచ్చేసి కేలా వేఫర్ అంటారు, అరటికాయ వేఫర్స్, అరటికాయ చిప్స్ వేఫర్స్ బాగుంటాయి. అండ్ ఇందులో కూడా కారమి కావాలంటే కారమి, స్పైసీగా అండ్ సాదా. ఇది మసాలా, ఇది పుల్లగా బాగుంటుంది టేస్ట్. ఇది మసాలాది. అండ్ ఇది వచ్చేసి కారంది, ఇది వచ్చేసి ఓన్లీ పులుపు బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి బటాకా వేఫర్, ఆలు వేఫర్ అంటాం కదా అలా. బటాకా వేఫర్ మేము ఆలు వేఫర్ అంటాం. సో ఇది ఏమంటారు, బంగాళదుంప వేఫర్స్ బంగాళదుంప వేఫర్స్, ఆలు వేఫర్స్. చూసారు కదా, ఇందులో డిజైన్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఆలు వేఫరే, బట్ డిజైన్స్లో వచ్చేస్తుంది. అవి ఇందరికి చూపించిన సాదా, ఇది డిజైన్. ఇందులో వచ్చేసి ఇదిగో ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కటోరాలు అంటాం వీటిని మేము, తినే ఐటమే బట్ కటోరాలు. ఇందులో వచ్చేసి ఇందులో ఇవి ఆల్రెడీ కాల్చి వచ్చాయి, దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం చిన్న సేవు అండ్ కర్రీ, ఏదైనా కర్రీ వేసుకొని ఇందులో చాస్ అది ఇది యాడ్ చేసుకొని, సాస్ అంటే టమాటా కెచప్ అలాంటివి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా ఇస్తే చాలా బాగుంటాయి. ఇందులో కూడా చూస్తారు కదా భలే ఉన్నాయి, చిన్న గిన్నెలాగా అనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. తింటే మాత్రం చాలా బాగున్నాయి. కొంతమంది అరకిలో, హాఫ్ కేజీ ఎలా అంటే అలా దొరుకుతాయి మనకి. చూసారా పాన్ టైప్లో ఉంది కదా వెరైటీగా. అన్ని తినే ఐటమ్సే. ఇది భలే ఉందిగా చాక్లెట్. భయ్యా ఇస్కే నామ్ ఈ చాక్లెట్ బ్లాక్ నాకు ఇది చదవట్లేదు పేరు. బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి బ్లాక్ అనేది మాత్రమే అర్థమైంది. సో ఇది స్వీట్. సో అండ్ ఇది కూడా, ఇదైతే అన్ని డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్, హెల్త్కి చాలా మంచిది. ఇది కూడా ఓన్లీ డ్రై ఫ్రూట్స్, అంటే కాజు, బాదాం, పిస్తా అలా అన్నమాట. వచ్చేసి యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఐఎమ్ సో సారీ, నచ్చడానికి ఇంకా ట్రై చేస్తాను. ఇదండి దర్తిలో ప్రతి ఒక్క ఐటమ్స్ చూపించాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా మిస్ అయితే మళ్ళీ వచ్చి చూపిస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద బెల్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయి అందరికి. సో మేము వచ్చేసి సూరత్లో ఉంటాం. సో సూరత్లో ఐటమ్స్ అన్నీ చూపించాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ తెలంగాణ వాళ్ళకి తెలియదు కాబట్టి సో వాళ్ళ కోసం నేను చేశాను. ఇక్కడ వాళ్ళు కూడా చూడొద్దని కాదు, బట్ స్పెషల్లీ వాళ్ళ కోసం చేశాను గుజరాత్ ఐటమ్స్ అన్ని చూపించడానికి. సో నేనైతే ఇప్పుడు ఇది తీసుకుంటున్నా.